యూరోప్లోని బాల్కన్ దేశం అల్బేనియా గత కొద్ది వారాలుగా భారీ ప్రజా ఉద్యమాన్ని చూస్తుంది. వివాదానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ పెట్టుబడిదారులుగా ఉన్న సుమారు 1.6 బిలియన్ యూరోల విలువైన లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్టు. ఇందులో అల్బేనియాలోని సాజాన్ ద్వీపంతో పాటు జ్వెర్నిక్ తీర ప్రాంతంలో భారీ పర్యాటక అభివృద్ధి ప్రతిపాదించారు. అల్బేనియా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ దేశంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, అంతర్జాతీయ పర్యాటకాన్ని పెంచుతుందని చెబుతుంది. అయితే పర్యావరణ సంస్థలు మాత్రం ఇది ప్రకృతి సంపదను నాశనం చేస్తుందని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్టు నిర్వహించబోయే ప్రాంతం వెజోసా నార్తా ప్రొటెక్టెడ్ వెట్లాండ్ పరిధిలో ఉంది. ఇక్కడ ఫ్లెమింగులు, సముద్ర తాబేళ్లు, అరుదైన పక్షులు, మెడిటరేనియన్ మ్యాంక్ సీల్స్ వంటి అనేక జీవజాతులకు ఇది కీలక ఆవాసం. విమర్శకుల ఆరోపణ ఏమిటంటే, ప్రజలతో ఎలాంటి బహిరంగ చర్చ లేకుండానే ప్రభుత్వం పర్యావరణ రక్షణ చట్టాలలో మార్పులు చేసి ఈ ప్రాజెక్టుకు వేగంగా అనుమతులు ఇచ్చిందని. అందుకే వేలాది మంది ప్రకృతి అమ్మకానికి కాదు, అల్బేనియా అమ్మకానికి కాదు అంటూ నిరసనలు చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని చాలామంది ఫ్లెమింగో రెవల్యూషన్ అని పిలుస్తున్నారు. దూవా లీపా బ్రిటన్లో జన్మించినప్పటికీ ఆమె కుటుంబ మూలాలు కొసావో ఆల్బేనియన్. అందుకే ఆల్బేనియాలో జరుగుతున్న పరిణామాలను ఆమె దగ్గరగా గమనిస్తుంది. తన సర్వీస్ 95 బుక్ క్లబ్ పోడోకాస్ట్లో మాట్లాడుతూ, ప్రజలు తమ ప్రకృతిని కాపాడేందుకు పోరాడటం తనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు. అంతేకాదు, ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం పర్యావరణ రక్షణ చట్టాలను ఎలా మార్చగలదు అంటూ ఆమె బహిరంగంగా ప్రశ్నించారు. దువా లిపా మద్దతుతో ఈ ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగింది. పర్యావరణ కార్యకర్తలు కూడా ఆమె మద్దతు ఉద్యమానికి కొత్త ఊపు తీసుకొచ్చిందని చెబుతున్నారు. అల్బేనియా ప్రధానమంత్రి ఏడి రామా మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని, వేలాది ఉద్యోగాలు సృష్టిస్తుందని, అల్బేనియా ప్రపంచ స్థాయి టూరిజం హబ్గా మారుతుందని ప్రభుత్వం వాదిస్తుంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అల్బేనియా పర్యావరణ ప్రమాణాలను పాటించాలని సూచించింది. ఎందుకంటే అల్బేనియా భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ప్రపంచ దృష్టి ఒక్క ప్రశ్నపై నిలిచింది. దువా లిపా వంటి అంతర్జాతీయ సెలబ్రిటీ మద్దతుతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టుకు సంబంధించిన భూక్రయ వ్యవహారాలపై కూడా అల్బేనియా దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగిస్తుంది. అయితే ఇప్పటి వరకు జారెడ్ కుష్నర్ లేదా ప్రాజెక్టు పెట్టుబడిదారులపై ఎలాంటి తప్పు నిర్ధారణ కాలేదు. అంటే ఈ పోరాటం ఇప్పుడు కేవలం ఒక రిసార్టు గురించి కాదు, అభివృద్ధి ముఖ్యమా, ప్రకృతి పరిరక్షణ ముఖ్యమా అనే పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఒకవైపు $1 బిలియన్ పెట్టుబడులు, మరోవైపు వేల ఏళ్ల ప్రకృతి సంపద. ఈ రెండూ మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పుడు ప్రపంచ పాప్ ఐకాన్ దువా లిపా కూడా చేరడంలో అల్బేనియా ఉద్యమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రాజెక్టు చివరికి కొనసాగుతుందా, లేక ప్రజల ఒత్తిడికి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.